వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీలో వింత రాజకీయం. పవన్కు జగన్, విజయమ్మకు లోకేష్ శుభాకాంక్షలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం ఈరోజు డిబేట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగా ఇలాంటి పాలిటిక్స్ కదా రాష్ట్రానికి కావాల్సింది అనేటువంటి సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఏపీ రాజకీయాల్లో జరిగింది. విజయమ్మ తన బర్త్డేని జరుపుకుంది 19th, ఏప్రిల్ 19th తన బర్త్డేని జరుపుకుంటా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఆవిడ అభిమానులు కానీ వైఎస్ఆర్ ఫాలోయర్స్ కానీ ఆవిడని విష్ చేయడమో లేకపోతే ఆవిడని అభిమానించడమో ఆవిడకి మద్దతుగా ట్వీట్స్ పెడతామో ఇవన్నీ కామనే సోషల్ మీడియాలో, అటు షర్మిల దగ్గర నుంచి అందరూ కూడా. అయితే ఎట్ ద సేమ్ టైం ఆవిడకి ఈరోజు లోకేష్ విషెస్ చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఎవరైనా వెల్కమ్ చేయాల్సిన అంశమే. గతంలో కూడా మనం చూసాం, లోకేష్ ఇప్పుడే కాదు, గతంలో లోకేష్ బర్త్డే రోజున షర్మిల కూడా ఆయనకి విషెస్ చెప్పారు. సేమ్ లోకేష్ కూడా షర్మిల బర్త్డే రోజున కూడా ఆమెను విష్ చేయడం జరిగింది. ఇలాగ జరిగింది. కానీ విజయమ్మ బర్త్డే చాలా చేసుకున్నారు ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆవిడ వైఎస్ జగన్ తన కొడుకైన జగన్తో కలిసి కాంగ్రెస్ బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఆవిడ ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. అంటే వెనక శోభానాగరెడ్డి లాంటి వాళ్ళు ఉండి నడిపించినప్పటికీ బట్ విజయమ్మ మాత్రం ఆ ఫేస్ ఆఫ్ ది పార్టీగా ఉంటూ వచ్చారు. సో అలాంటి విజయమ్మ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నట్టే. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆ గౌరవాధ్యక్షుల పదవిని బలవంతంగా లాక్కునే వరకు. అలాంటి విజయమ్మ ఎప్పుడు కూడా ఎన్నో బర్త్డేలు చేసుకున్నారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. కానీ ఆ స్థాయిలో టీడీపీ నుంచి ఆమెకి ఒక విషస్ వచ్చిన సందర్భం అయితే గతంలో మనం చూడలేదు. ఇంకా టీడీపీ నేతలు ఆమె బైబిల్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేయడాన్ని, రాజకీయ వేదికల మీద బైబిల్తోనే ఆమె మాట్లాడడాన్ని చాలామంది తప్పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. అయితే ఈరోజు ఇవన్నీ పక్కన బట్టి ఆమె చాలాసార్లు చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా టీడీపీని అందరినీ కూడా టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆవిడ తన కొడుకైన జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నప్పుడు అటు అసెంబ్లీలో కూడా ఆవిడ టార్గెట్ చేశారు, ఇటు బయట బహిరంగ సభల్లో కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఏకంగా తన భర్తని అన్యాయంగా చంపేశారు, తన కొడుకుని జైల్లో పెట్టారు అని చెప్పి కూడా టీడీపీని కార్నర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివన్నీ పక్కన పెట్టి ఈరోజు లోకేష్ చాలా హుందాగా ఈరోజు విజయమ్మకి బర్త్డే విషెస్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని వైసీపీ కంటామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు షర్మిల టీడీపీకి మద్దతుగా మాట్లాడుతుంది కాబట్టి లోకేష్ విజయమ్మకి ట్వీట్ పెట్టారు, విజయమ్మకి శుభాకాంక్షలు చెప్పారని ఆల్రెడీ స్టార్ట్ చేశారు వైసీపీ నుంచి సోషల్ మీడియా. కానీ ఇక్కడ దీన్ని కూడా రాజకీయం చేయకూడదు. ఆయన ఎప్పుడైతే విషెస్ చెప్పారో ఆవిడకి దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేయండి. గతంలో షర్మిల ఆవిడ ఏదైతే హోలీ గిఫ్ట్ పంపించారు లోకేష్కి గతంలో, అది కూడా అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. తన కొడుకు పెళ్లి సమయంలో కూడా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడానికి ఆవిడ కలిస్తే దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పొలిటికలైజ్ చేసింది. ఏకంగా ఆవిడ జగన్మోహన్ రెడ్డి తన మీద తన తల్లి మీద కేసు పెడతానని ఆవిడ ప్రశ్నిస్తూ క్వశ్చన్ చేస్తే షర్మిల చంద్రబాబు నడిపిస్తే నడుస్తూ ఉన్నారు, షర్మిల ఏదైతే పసుపచ్చ చీర కట్టుకొని మరీ టీడీపీకి ప్రచారం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డే స్వయంగా మాట్లాడారు. ఇక ఆయన అలా మాట్లాడిన తర్వాత ఆయన సోషల్ మీడియాకి ఆయనకు ఒక కత్తి ఇచ్చినట్టే షర్మిలను నరికేయమని ముక్కలుగా కండాలు. ఈ క్రమంలోనే ఆమె క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు విజయమ్మ క్యారెక్టర్ని కూడా ఈరోజు అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఈరోజు వర్రా రవీంద్ర అనే ఒక వ్యక్తి అత్యంత దారుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయిన విజయలక్ష్మి మీద ఒక దారుణమైన పోస్ట్ పెట్టారు. ఆయన ఆ షర్మిల పుట్టుకుని ప్రశ్నిస్తూ విజయమ్మ మీద ఒక దారుణమైన పోస్ట్ పెట్టారు. అది నా నోటితో నేను చెప్పలేను కూడా, అలాంటివి చెప్పడం కూడా నాకు రాదు. అంత దారుణమైన పోస్ట్ పెడితే దాన్ని ఎండార్స్ చేస్తుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి షర్మిల విజయమ్మకి పుడితే మరి జగన్మోహన్ రెడ్డి కూడా విజయమ్మకి పుట్టినతనే కదా, వాళ్ళిద్దరిది ఒకటే బ్లడ్ రిలేషన్ కదా. అలాంటి వ్యక్తి ఆ పోస్ట్ని అసలు ఎలా సమర్థించారు? వర్రా రవీందర్ని కనీసం ఆయన వార్నైనా ఎందుకు చేసే ప్రయత్నం చేయలేదు? వర్రా రవీంద్ర ఎవరి దగ్గర పనిచేస్తూ ఉన్నారు? భారతిరెడ్డి అండర్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ పోస్ట్ ఎవరు పెట్టించినట్లు అవుతుంది? ఏం మెసేజ్ అవుతుంది సమాజానికి? ఒకవైపు వాళ్ళేమో విజయమ్మ మీద ఇలాంటి పోస్టులు పెట్టిస్తూ ఉంటే ప్రత్యర్థి పార్టీలో ఉన్న లోకేష్ కూడా ఈరోజు ఒకప్పుడు ఇదే లోకేష్ తండ్రి అయిన చంద్రబాబు నాయుడిని వైఎస్ రాజశేఖర రెడ్డి అవమానించడం జరిగింది. మీ తండ్రి ఖర్జూర్ నాయుడు కానీ మీ తల్లి అమ్మనమ్మ కానీ నేను ఎందుకు కన్నామా అని బాధపడతారు అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఎమోషనల్ కావడం జరిగింది అసెంబ్లీలో. అందుకని ఆ రోజు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ మాటలను వెనక్కి తీసుకొని చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పడం జరిగింది. అలా మాట్లాడిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు అంతే హుందాగా ఆయన కొడుకైన లోకేష్ విజయమ్మ బర్త్డేకి విషెస్ చెప్పడం జరిగింది. ఇది రాజకీయాలను పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థుల్ని లేకపోతే ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఈరోజు విజయమ్మకి ఆయన విషెస్ చెప్పడం అనేది ఎవరైనా సరే హుందాగా స్వాగతించాల్సిన అంశం. దీంట్లో కూడా వైఎస్ఆర్సీపీ కోడిగుడి మీద ఏకలు వీకే ప్రయత్నం చేస్తుంది. అది వాళ్ళకే వదిలేద్దాం, వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. అది అయితే ఇంకో సంఘటన జరిగింది. ఇలాగే ఇంకోటి ఏం జరిగింది అంటే అది నిజంగానే వింతే.
పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈరోజు ఆయన ముక్కుకు సంబంధించి ఆయన శ్వాసకోశ ఇబ్బంది ఉన్న కారణంగా ఒక శస్త్రచికిత్స జరిగింది అపోలోలో. సో ఆయనకి ఉన్న ఫ్యాన్స్ కానీ మొత్తం మోడీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అందరూ ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గెట్ వెల్ సూన్ అని చెప్పేసి ట్రెండ్ అవుతూ ఉంది హ్యాష్ట్యాగ్. ఇలాంటి సమయంలో మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామా పవన్ కళ్యాణ్ను త్వరగా కోలుకోవాలని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెడతాం అనేది? ఎస్, అదే జరిగింది. పొరపాటున జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియా ఇలాంటి ట్వీట్ చేసింది ఆయనకి తెలియకుండా, ఆయన పరిధిలో లేకుండా, లేదు తన మనసు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కానీ ఎవరైనా సరే ఈ ట్వీట్ని వెల్కమ్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినంతగా ఒక దశలో టీడీపీని కూడా టార్గెట్ చేసి ఉంటారేమో జగన్మోహన్ రెడ్డి. ఎదుటుగా తను ప్రభుత్వ అధినేతగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎదురుగా విద్యార్థులతో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ విద్యార్థుల కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు, ఆయన పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడేవాళ్ళు, పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపేశారు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టించారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళని హేళన చేశారు, ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, ఇన్ని రకాలుగా చేశారు. అసలు కాపు సామాజిక వర్గంలో చెడబుట్టే ఉన్నట్టుగా పేర్ని నాని లాంటి వాళ్ళని ముందు పెట్టి తిట్టించిన రోజులు ఉన్నాయి. ఇక ముద్రగడ లాంటి వాళ్ళని ముందు పెట్టి ఎంతగా పవన్ కళ్యాణ్ హ్యూమిలేట్ చేశారంటే అంతగా హ్యూమిలేట్ చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ కూడా అందుకే ఆయనలో కసి పెరిగింది. టీడీపీతో నేను వెళ్ళి చేతులు కలిపాను అంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ రోజే చెప్పడం జరిగింది, పొత్తుల రోజున. ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి దక్కాలి అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యర్థిగా చూశారంటే ఆ పార్టీకి సంబంధించి రోజా లాంటి వాళ్ళు కూడా ఆయన ప్యాకేజ్ స్టార్ అంటూనే మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడే వాళ్ళు కాదు ఆవిడ, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఆవిడ. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయించారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా అంత కసితో పనిచేశారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్ మొన్నటి ఎన్నికల్లో 21/21. సో జగన్మోహన్ రెడ్డికి సౌండ్ లేదు అప్పటి నుంచి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ తనని తిరుమల డిక్లరేషన్ విషయంలో కావచ్చు, లడ్డు విషయంలో కావచ్చు, ఇలా టార్గెట్ చేస్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాల్సిన సందర్భం వస్తూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు ఇటీవల కాలంలో చూస్తే మొన్నటిదాకా అసలు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తేవాళ్ళు కాదు. దత్తపుత్రుడు అంటూ మళ్ళీ కూటమి తిట్టేటప్పుడల్లా పవన్ కళ్యాణ్ పేరుని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. ఇలా ఇక రోజా లాంటి వాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చాలా దారుణంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక సెన్సిటివ్ సందర్భం ఉండింది. ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో కూడా ఆ రోజు కామినేని ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్స్ చేస్తే అది చిరంజీవికి ఆపాదించారు వాళ్ళు. చిరంజీవిని తిడతా అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయి నిద్రపోతున్నాడు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది ఆ రోజున. సో అలా పవన్ కళ్యాణ్ పదే టార్గెట్ చేస్తూ ఉన్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్కి చిన్న సర్జరీ జరిగితే జగన్మోహన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించడం అంటే మాత్రం అది నిజంగానే ఒక అద్భుతమైన విషయమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అంత ఇనిషియేషన్ తీసుకోరు. అటు అసెంబ్లీలో తమ ప్రత్యర్థి నేతలు వస్తున్నా వాళ్ళని వెల్కమ్ చేయడము, సాంప్రదాయాల ప్రకారం వాళ్ళని గ్రీట్ చేయడము, లేకపోతే వాళ్ళకి వెళ్ళి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడము, లేకపోతే హైటీ లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళతో కూర్చొని ఒక 2 నిమిషాలు రాజకీయాలు, శత్రుత్వాలు అన్నీ పక్కన పెట్టి మాట్లాడము, ఇలాంటి చాలా అరుదుగా జరుగుతాయి. అసలు లేవు జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలోను. ఆ రోజు ఎప్పుడో స్పీకర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళినట్టున్నారు 2014లో కోడిలాని స్పీకర్ చేసినప్పుడు. అట్లాంటి సంఘటనలు మనం ఎప్పుడు చూడం. ఒకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు కలిసి మాట్లాడుకోను ఇలాంటి సంఘటనలు మనం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి ఇట్లాంటి సందర్భాల్లో అటు హౌస్లోనూ అసెంబ్లీలోనూ ఎన్నో సందర్భాల్లో చూసాం, గవర్నర్ల దగ్గర చూసాం, రాజ్భవన్లో చూసాం. కానీ అలాంటి సంఘటనలు మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయం. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే తనకు ఒకసారి ప్రత్యర్థి అయ్యారంటే ప్రత్యర్థి అతను. జీవితకాలం ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకునే ప్రయత్నం చేయడు, అతను ప్రత్యర్థిలాగా మాత్రమే చూస్తూ ఉంటాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ విషయంలో స్పందించడం, త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయడం, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి మార్పుకి సంకేతం అయితే మాత్రం దీన్ని మనం వెల్కమ్ చేయాల్సిందే. అది కాదు ఇలాగే మేము ట్వీట్ పెడతాం, ఇలాంటి సమయంలో రేపు నుంచి మళ్ళీ రాజకీయంగా టార్గెట్ చేస్తాము, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాం, రాజకీయంగా టార్గెట్ చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదని అనుకోవచ్చు. కానీ ఇలా డిఫరెంట్ వాళ్ళ సమీకరణాలు తెర మీదకి రావడం, విజయమ్మకు లోకేష్ విషెస్ చెప్పడం కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం కానీ, ఇది రాష్ట్రంలో ఒక శుభసూచకం అనుకోవాలి. ఇట్లాంటి పరిణామాలు నిజంగానే ఈ దిక్కుమాలిన పాలిటిక్స్ని, శత్రుత్వాలని పక్కన పెట్టి, రోజు తిట్టుకోవడాలు, విమర్శలు చేసుకోవడాలు పక్కన పెట్టి, ఇలాంటి ఒక హెల్తీ క్లైమేట్ని ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిన సందర్భం ఇదని మనం చెప్పుకోవచ్చు.